ప్రపంచంలోని మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారా షాహిద్ దర్గా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం నెల్లూరులోని చారిత్రాత్మక బారా షాహిద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బారా షాహిద్లను దర్శించుకొని దేశ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రపంచంలోని మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారా షాహిద్ దర్గా అని పేర్కొన్నారు. భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదర భావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అని తెలిపారు. భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశమని, ఆ గొప్ప సంస్కృతికి ప్రతిబింబమే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ అని మంత్రి పేర్కొన్నారు. बाबा इधर आगे बढ़ो కొంచెం వెనక్కి వస్తుంది या अल्लाह 70 साल से 12 शहीदों के दरबार के लिए इनके भाई आनंद राम विवेकानंद साहब और उनके वालिद साहब और उनके चाचा जितने भी लोग 70 साल से मुसलमानों के साथ देने वाले हैं अल्लाह इनके हर काम में अल्लाह को हर काम की कामयाबी अता फरमा। या अल्लाह इन लोगों को सेहतमंद और तंदुरुस्ती अता फरमा। इन लोगों को रोटी मकान से खुश कर। या अल्लाह इन लोगों की इज्जत शौकत अता फरमा। या अल्लाह राम नारायण साहब सेकुलर लीडर है, ये हिंदुस्तान का एक खूबी है। या अल्लाह आज आंध्र प्रदेश के अंदर या अल्लाह या रब्बुल इज़्ज़त या रब्बुल आलमीन हुक्म की गवर्नमेंट है। ये आके देवादाय शाखा मंत्री है, एक टेम्पल के मंत्री, एक देवादाय शाखा मंत्री, एक बारगाह दरबार को आके यहाँ पे ज़ियारत करना, ये हिंदुस्तान के अंदर पहली बार ऐसा मौका हम लोगों को देखने मिला है। और हमारे जो हाजी अब्दुल अजीज साहब है, अब्दुल अजीज है, और हमारे कोटमरेड्डी गिरधर रेड्डी साहब है, तमाम लोग एक सेकुलर लीडर्स है। या अल्लाह इन लोगों को ऊंचे मकाम पे लेके जाए, इन लोगों के हर काम में हर कदम पे कामयाबी अता फरमा। या अल्लाह इन लोगों को दुश्मनों से बचा। या अल्लाह इन लोगों को हर एक के दिल में इन लोगों की मोहब्बत अता फरमा। या अल्लाह जो आज हमारे आंध्र प्रदेश की हुकूमत है, हमारे चंद्रबाबू नायडू साहब है और लोकेश बाबू साहब है, हमारे रामनाथ रेड्डी साहब, मंदिर नारायण साहब और हमारे रूरल कॉन्स्टिट्यूंसी के एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी लम्मन ऐसा लम्मन अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीना नबीना मौलाना मुहम्मद वाली वसल्लम। तक़ब्बल मिन्ना अल-फ़ातिहा। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीना అనంత కరుణామయుడు పరమశివుడు సర్వలోకాల సృష్టికర్త అందరినీ సృష్టించినటువంటి పరమ పవిత్రుడు సర్వశక్తిమంతుడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాము. నీవు ప్రతి ఒక్కరిపై ఈ యొక్క అనుగ్రహం ఉండుగాక. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఒకే ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీర్చాలని వారి కోరికలు తీర్చుగాక. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండుగాక. మన చంద్రబాబు నాయుడు గారు, వారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వారందరూ చేసినటువంటి సేవలు, వారికి సేవలని వారి ప్రతిఫలం ఉండుగాక. వారి కుటుంబ సభ్యులపై అనుగ్రహం మన బారా షరీఫ్ గారు ఏళ్ల వేళ సేవలు అందిస్తున్నటువంటి మన జిల్లా నాయకులు, మన నెల్లూరు నాయకులు ప్రతి ఒక్కరిపై నీ యొక్క అనుగ్రహం ఉండుగాక. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్, సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
నెల్లూరులో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ, బారాషాహి దర్గా, స్వర్ణాల చెరువు, వీటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రపంచంలో మత సామరస్యానికి ప్రతీకగా ఏర్పడేటువంటి ఒక అరుదైనటువంటి పండుగ ఈ యొక్క రొట్టెల పండుగ. మరొక విశేషం ఏమంటే రొట్టెల పండుగలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే నాకు ఒక ప్రత్యేక అనుభూతి, ఒక ప్రత్యేకత నాకు కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి ఆయన యొక్క పనితీరు ఈ రొట్టెల పండుగలో ఒకసారి మళ్ళీ నెమరు వేసుకునేటువంటి రోజులు. అనేక మంది సోదరులు పెద్దలు కలిసి ఈనాడు ఇంత గొప్పగా ఈ రొట్టెల పండుగని, బారాషాహి దర్గా యొక్క ప్రాశస్త్యాన్ని, మత సామరస్యానికి భారతదేశం ఏ విధంగా మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, కలిసి ఉంటున్నాం అనేటువంటి దానిలో ఈ పండుగే ఈరోజు భారతదేశ ఔన్నత్యానికి మనకి ప్రధానంగా కనిపించేటువంటి పరిస్థితి. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. అందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, ఇలా అనేక మతాలు కలిసినటువంటి ఒక అద్వితీయమైనటువంటి దేశం భారతదేశం. ఇటీవల మనం అనేక కథనాలు చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు అందరూ కూడా, బయట మతాల వాళ్ళు కూడా ఇవాళ భారతదేశ సంప్రదాయాన్ని, సామరస్యాన్ని గౌరవించి మన దేశానికి వచ్చి ఈ దేశ సంస్కృతులకి వాళ్ళు కట్టుబడి ఇక్కడే ఉండిపోతున్నారంటే అది భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం. మరి అనుమతులు తీసుకొని భవిష్యత్తుకి మంచి కాలం కావాలి అని చెప్పి కోరుకోవడానికి ఇక్కడ అనేక సందర్భాలు, అనేక దృష్టాంతరాలు కూడా మనం చూసాం. స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలడం, మామూలుగా సౌభాగ్య రొట్టె దగ్గర నుంచి ఇవాళ దేశ ప్రగతి గురించి కూడా రొట్టెలు వదిలి తీసుకునేటువంటి సాంప్రదాయం. పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు, విద్యలో ఇంకా ఎక్కువ విద్యావంతులు కావాలన్న వాళ్ళు, ఇలా అనేక మంది. నేనైతే ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక 2-3 వేల మంది జనాభాతో కొద్ది గంటలలో బారాషాహి దర్గా దగ్గర పూజలు చేసుకొని వెళ్ళిపోయే రోజు నుంచి చూశాను. ఇవాళ లక్షలాది మంది భారతీయులు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఇదే ఒక నిదర్శనం. మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం. ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు, వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క భారతదేశంలోనే, మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ రొట్టెల పండగకి అనేక ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారంటే దానికి అన్ని విధాలుగా సహకరించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంత మంచి వాతావరణం రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర హెచ్ఆర్డి మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు, స్థానికంగా పొంగూరు నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు మా అజీజ్ బాయ్ గారు, మహమ్మద్ ఫారూక్ గారు, అందరూ ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎంతో గొప్పగా ఈ యొక్క పండుగని మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునేటువంటి దానిలో అనేక మంది వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, కోరికలు కావాలని కోరుకుంటారు. వీటన్నిటికీ ఒక విశ్వాసం.